అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ 65 అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా ఈజీ. 1 కేజీ చికెన్ని 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నీళ్ళు లేకుండా. ఆ చికెన్కి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ 65 ఎవరెస్ట్ది కబాబ్ మసాలా కలిపి కొంచెం నిమ్మకాయ రసం 1 కాయ తీసుకోవాలండి, చిన్నకాయ రసం. తర్వాత కొంచెం ఆయిల్ 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ పోసుకుని బాగా పట్టించాలండి. చికెన్కి పట్టించి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం మూత పెట్టి. తర్వాత ఆ గంట అయిన తర్వాత బయటికి తీసి 1 కోడిగుడ్డు తీసుకుని వైట్ కలపాలండి. కోడిగుడ్డు వైట్ కలిపి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఎక్కువ కార్న్ ఫ్లోర్ తీసుకోకూడదండి, ఎందుకంటే ఎక్కువ ఉంటే పైన అదే తిన్నట్టు ఫ్లేవర్ ఉంటుంది. జస్ట్ కాము తీసుకోవాలి. జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను నేను ఈ కార్న్తో పాటు. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అండి. జీడిపప్పు ముక్కలు కలిపి కొంచెం కరివేపాకుని ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, కలిసిపోతాయి అనమాట. చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ మీ ఇష్టం. ఇవన్నీ మిక్స్ చేసి వెంటనే వేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే 1 గంట సేపు నానింది కదా. అసలు నిమ్మకాయ పట్టించడం వల్ల మనం అసలుకి బాగా చికెన్ 65 చాలా తొందరగా బాగా మెత్తగా అయిపోద్దండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను కలర్ కూడా వేయలేదండి, అసలుకి కలర్ మంచిది కాదు కదా, పిల్లలు కూడా ఉన్నారు. అస్సలు మంచిది కాదు కలరు. బయట అంటే మన కలర్ ఉంటుంది అంటే కలర్ఫుల్గా ఉండటం కోసం, ఇంట్లోనే కదా అయినా సరే ఎంతో కలర్ఫుల్గా ఉంటుందండి ఇది వేగిన తర్వాత. అందుకే నేను దీంట్లో మన చికెన్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న కోసి వేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ట్రిప్ నేను పిల్లల కోసం అని చెప్పి అవి కారంగా ఉంటాయేమో అని చెప్పి నేను తీయలేదు. రెండోసారి వాయిలో నేను ఈ చికెన్ 65 వేగిన తర్వాత నేను వేసానండి. పచ్చిమిరపకాయలు బారుగా కోసుకుని, ఫ్రెష్ కరివేపాకు ఎక్కువ వేసుకుని, మన వెల్లుల్లిపాయలు తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, లాస్ట్లో కనుక మనం ఈ చికెన్ 65లో వేసుకుంటే అసలుకి సూపర్ యమ్మీ అనమాట. మనం ఉల్లిపాయ ముక్కలు నంజుకుని తింటే సూపర్ అనమాట అండి. అసలు చూడండి, అది అంటే తొందరగా మరీ నల్లగా యాక్కూడదండి అసలుకి, ఎందుకంటే నానింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 30 వేయించితే సరిపోతుంది. అసలు చూసారా ఎంత మెత్తగా ఉందో, తింటే చాలా సూపర్గా ఉంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.